అదే వర్షాకాలం. చాలా గట్టిగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వరుసగా చాలా రోజుల నుంచి భారీ వర్షాలు పడటం కారణంగా పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. అప్పుడే నాశనమైన తన పంట పొలాల్ని చూస్తూ రామ్ చరణ్ ఏడవటం మొదలు పెడతాడు. అరే భగవంతుడా, ఇదంతా ఏంటి? ఎండాకాలంలో ఎండల వల్ల వర్షాలు లేక పంటలు పోతున్నాయి. ఈ కాలంలో ఏమో వర్షాలు ఎక్కువైపోయి పంటలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా బ్రతకాలి నా కుటుంబం అంతా? రామ్ చరణ్ కు 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. కానీ దానిలో ఒక్కదానికి కూడా అతని దగ్గర సమాధానం లేదు. నిరాశగా ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ ను చూసి అతని భార్య, ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాశనం అయిపోయిన మన పంట పొలాన్ని చూడ్డానికి వెళ్ళాను. అక్కడ మట్టి తప్ప ఏమీ మిగలలేదు. ఇంత వర్షంలో ఇంకేం మిగులుతుంది? నాకు అసలేమీ అర్థమవడం లేదు. చేతిలో ₹1 కూడా లేదు. ఇంకా ఈ సంవత్సరం అంతా డబ్బు లేకుండా ఎలా గడుస్తుందో ఏమో. నాకు అనిపిస్తుంది మనం పట్టణం వెళ్ళిపోవడం మంచిదేమో అని. అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది. ఇలా ఆకలి బాధ అయితే ఉండదేమో కదా. మీకు పట్టణం అంటే అంత సులువుగా ఉందా? మీకు తెలుసా, మన దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకా పట్టణం వెళ్ళడం అంటే బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే అక్కడికి వెళ్ళి మనం ఎక్కడ ఉంటాము, ఏం తింటాము? దానికోసం నువ్వేం భయపడుకో. నీకు గుర్తుందా నా ప్రాణ స్నేహితుడు మహేష్? అతను పట్నంలోనే ఉంటున్నాడు. ఇంక తను పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు తన ఇంటి అడ్రస్ కూడా నాకు ఇచ్చే వెళ్ళాడు. అలాగే ఎప్పుడైనా ఏ బాధ వచ్చినా తప్పకుండా అక్కడికి రమ్మని కూడా నాతో చెప్పాడు. అరే, మహేష్ అన్నయ్య నాకు కూడా గుర్తున్నారు. ఇదంతా నేను ఉన్నప్పుడేగా జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఎంత ధనవంతులుగా కనిపించారో. అమ్మో, పెద్ద కారు కూడా ఉంది వాళ్ళకి. అలానే అప్పుడు మన అబ్బాయి మున్నాని కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పారు కదా. అప్పుడింక రామ్ చరణ్ ఏదేమైనా ఇంక పట్టణం వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎలాగైనా సరే అక్కడే డబ్బుని సంపాదిస్తూ అక్కడే ఉండిపోదామని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి పట్టణానికి వెళ్తాడు. అలాగే అక్కడ చాలా మందిని అడుగుతూ ఎలాగోలా మొత్తానికి మహేష్ ఇంటికి చేరుకుంటాడు. మహేష్ వాళ్ల ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. అలానే వాళ్ల ఇంటి బయట ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఇదిగో అన్న, మహేష్కి వెళ్ళి చెప్పండి ఊరి నుంచి రామ్ చరణ్ వచ్చాడని. సరే, మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వెళ్ళి సార్కి చెప్తాను. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వెళ్లి మహేష్తో రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి బయట గేట్ దగ్గర నుంచున్నాడని చెప్తాడు. ఎవరు వచ్చారు? అరే, ఇదేం మర్యాద అసలు? కనీసం చెప్పా పెట్టకుండా, ఫోన్ కూడా చేయకుండా అలా డైరెక్ట్ గా మొత్తం కుటుంబం ఎలా వచ్చేస్తారు? అరే, నా చిన్ననాటి స్నేహితుడు రామ్ చరణ్ వచ్చాడు. విను, అతను ఏదో ఒక చరణ్ అవ్వనివ్వు, కానీ అలాంటి వాళ్ళు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా స్నేహితుడు నన్ను చూడడానికి అంత దూరం నుంచి కుటుంబంతో వస్తే అటునుంచి అటే పంపేయమంటావా? నువ్వు ఒక పని చెయ్యు, కిచెన్లోకి వెళ్ళి తినడానికి తాగడానికి ఏదైనా సిద్ధం చెయ్యు. ఇంతలోపు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మహేష్ భార్య కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి మహేష్ దగ్గరకు వస్తాడు. అప్పుడే అతను మహేష్ని చూసి వెంటనే కౌగిలించుకుంటాడు. ఆహా, అరే రామ్ చరణ్, నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అది ఇన్నేళ్ల తర్వాత. అరే మహేష్, ఇంక నిన్నెప్పుడూ కలుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఊర్లో పరిస్థితి ఏం బాలేదు. పంటలన్నీ నాశనం అయిపోయాయి. వర్షాలు అసలు తగ్గే దారే కనిపించడం లేదు. అందుకే ఇంక పట్నం వచ్చి ఎలాగోలా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. అరే, మంచి పని చేసావు. కానీ నువ్వు అనుకున్నంత త్వరగా పట్నంలో పని దొరకడం అంటే అది చాలా కష్టం. అదైతే నాకు కూడా తెలుసు మహేష్. కానీ నువ్వు ఎక్కడైనా నా పని కోసం సాయం చేస్తావేమో నా ఆశతో ఇంకేం ఆలోచించకుండా వచ్చేసాను. అప్పుడే మహేష్ భార్య నౌకర్లకు టీ ఇంకా స్నాక్స్ కోసం చెప్తుంది. అప్పుడు నౌకర్లు స్నాక్స్ ఇంకా టీ తీసుకుని డ్రాయింగ్ రూమ్కు వస్తారు. డాడీ చూడు, అంకుల్ మనకి ఎన్ని మంచి మంచి స్నాక్స్ తెప్పించారు. అంకుల్ గారు, ఆంటీ ఎక్కడా? మమ్మల్ని కలవడానికి రానేలేదు. అరే నాన్న, తన కిచెన్లో పనిచేస్తుంది, వస్తుందిలే బయటికి. ఇంతలో అక్కడికి మహేష్ భార్య వస్తుంది. అప్పుడు వెంటనే మున్నా వెళ్లి తన కాళ్ళకి దండం పెట్టి తనని కౌగిలించుకోపోతాడు. చీ, పప్పు, అరే ఎంత మురిగ్గా ఉన్నావు. నీ బట్టలు కూడా అసలు చీ. ఇంకా నన్ను వచ్చి ముట్టుకుంటున్నావు. ఓ మై గాడ్, నా కాస్ట్లీ డ్రెస్ ని పాడు చేసేశావు. వెళ్ళి ఆ మూల సోఫాలో కూర్చోపో.
మున్నా అప్పుడు సైలెంట్ గా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. రామ్ చరణ్ ఇంకా అతని భార్యకు మాత్రం మహేష్ భార్య అలా ప్రవర్తించడం అస్సలు నచ్చదు. మహేష్, ఎక్కడైనా పని ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పు. అలాగే నేను ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. పని దొరకగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఓ మై గాడ్, ఈ చీప్ పీపుల్ ఇప్పుడు మా ఇంట్లో 3-4 రోజులు ఉంటారా? ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వస్తే అసలు వాళ్ళేమనుకుంటారో. వెంటనే నేనేదో ఒకటి చెయ్యాల్సిందే. ఇంకా అప్పుడే అక్కడికి మహేష్ కొడుకు రోహన్ కూడా వస్తాడు. రోహన్ మున్నాని చూసి వెంటనే హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. హాయ్, నా పేరు రోహన్. నీ పేరేంటి? హాయ్, నా పేరు మణిదీప్. కానీ ఇంట్లో అంతా మున్నా అని పిలుస్తారు. ఓహో, నేను కలవడం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు టీ ఇంకా స్నాక్స్ తింటూ ఉండు, నేను ఈలో ఫ్రెష్ అయి వస్తాను. అందరూ కూడా టీ ఇంకా స్నాక్స్ తింటూ ఉంటారు. కానీ ఒక పక్క మహేష్ భార్యకి మాత్రం మనసులో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండటం తనకి అస్సలు నచ్చదు. అదే విషయానికై సాయంత్రం మహేష్ ఇంకా అతని భార్యకి గొడవ కూడా అవుతుంది. అరే, నీకు తెలుసు కదా మనం జమీందారులని. అక్కడ మనకు చాలా భూములు ఉండేవి. కానీ నేను కేవలం నువ్వు చెప్పావనే అంతా వదిలేసి వచ్చేసాను. కానీ ఇప్పుడు నా స్నేహితుని కూడా వదిలేమంటావా నన్ను? అసలు నీకు ఇలాంటి చీప్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదో వాళ్ళ ఇల్లు అన్నట్టు కూర్చున్నారు. ఇంకా ఆ మున్నా అయితే అస్సలు మర్యాదే లేదు. ఎప్పుడు చూసినా బయటికి వచ్చి అలా సోఫాపై కూర్చుంటాడు. ఓరి దేవుడా, నేను వీళ్ళను ఒక్కరోజు కూడా భరించలేకపోయాను. అలాంటిది ఇప్పుడు 3 రోజులు ఎలా గడుస్తాయో ఏంటో. రోహన్ ఇంకా మున్నా వయసు దగ్గర ఒకటే. అందుకనే వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి మిత్రులైపోతారు. కానీ మహేష్ భార్యకు ఇదంతా ఇలా అవ్వటం అస్సలు నచ్చటం లేదు. కాసేపటి తరువాత రాత్రి భోజనం సమయంలో మహేష్ భార్య అందరి కోసం చపాతీలను తయారు చేసి డైనింగ్ టేబుల్ పై పెడుతుంది. అప్పుడు మున్నా ఇలా అంటాడు. అరే ఆంటీ, మీరు కూడా చపాతీయే చేశారా? మా అమ్మ ఇంట్లో రోజు అదే చేస్తుంది. నేను అనుకున్నాను మీరు ఇంకేదైనా కొత్తగా చేస్తారని. అరే బాబు, ఇది పట్నంలో అన్నీ చాలా ఖరీదుగా ఉంటాయి. అన్నీ చేయలేం రోజు. ఇంకా ఆ మాటను విన్న రామ్ చరణ్ భార్య మౌనంగా తన ముఖం ఏదోలా పెట్టి తలను కిందకి దించేస్తుంది. ఇంకా రాత్రి అవ్వగానే మహేష్ భార్య వీళ్లు ఉండటానికని గెస్ట్ రూమ్ ని నౌకర్లకు చెప్పి సిద్ధం చేయిస్తుంది. ఎంత పట్నంలో ఉంటే మాత్రం అలా మాట్లాడతారా? దేనికైనా కాస్త మర్యాద ఉంటుంది కదా. చూడు, ప్రతి విషయంలో ఎలా తక్కువ చేసి చూస్తుందో. దీనికంటే మనం మన ఊర్లోనే ఖాళీ కడుపుతో ఉండున్నా బాగుండేనేమో. అరే, పట్నంలో ఉంటుందిగా, బహుశా అందుకే తన స్వభావం అంతేనేమో. కానీ మహేష్ మనల్ని ఏమనలేదు కదా. అతనేమంటాడు? అతని మనసులో కూడా ఇలానే అనుకుంటున్నాడేమో. బహుశా అతని భార్యలాగా బయటికి చెప్పట్లేదేమో. మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ప్రతి మాటకి ఏదో గొడవ చేస్తారు. ఇప్పుడు నువ్వు కూడా నన్నే అను మాటలన్నీ. ఒక్క మాట మాత్రం సరిగ్గా విను. రేపు నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం ఖచ్చితంగా వెతుక్కో. అవునులే, ఇప్పుడైతే నువ్వు ఇంక పడుకో అమ్మా తల్లి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ చరణ్ ఇంకా అతని భార్య ఎప్పటి అలవాటు ప్రకారమే చాలా త్వరగా నిద్రలేస్తారు. కానీ మహేష్ ఇంకా అతని భార్య ఇంకా పడుకునే ఉంటారు. వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు రోజు 8ంటికే లేస్తారు. అరే, నన్ను క్షమించు, నాకు అసలు గుర్తే లేదు మీరంతా మా ఇంట్లో ఇక్కడే ఉన్నారని. మేము రోజు ఇలానే 8కి లెగిస్తాము. నౌకర్లు టిఫిన్ చెప్పారా? హా అన్నయ్య, చెప్పాం. కానీ మేడం గారిని అడగకుండా మాకేమీ ఇవ్వొద్దని చెప్పారంట. ఆ మాట విన్న మహేష్ సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడు మహేష్ తానే కిచెన్లోకి వెళ్లి అందరి కోసం టీ పెట్టి తీసుకొనొస్తాడు. అక్కడికి కాసేపటి తరువాత, డాడీ, నేను జిమ్కి వెళ్ళొస్తాను. మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నావు రోహన్. అలా అనకూడదు, దిష్టి తగులుతుంది నా కొడుక్కి. ఓకే రోహన్, త్వరగా వచ్చేయ్. ఉన్నతో కాసేపు టైం స్పెండ్ చెయ్యు. మహేష్, నేను కూడా వెళ్తాను. ఇక్కడే మన ఊర్లో ఒక అతను ఉంటాడు. అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. వెళ్ళి అతన్ని అడుగుతాను. అలాగే రామ్ చరణ్, సాయంత్రం కలుద్దాము. నేను కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. రామ్ చరణ్ అతని భార్యకు చెప్పి పని వెతుక్కుంటూ వెళ్తాడు. కాని ఎప్పుడైతే అతను ఇంటి నుంచి బయటికి వస్తాడో రోడ్డు మీద రోహన్ను ఎవరో కొంతమంది రౌడీలు కొట్టడం చూస్తాడు. రామ్ చరణ్ పరిగెడుతూ వెళ్తాడు. అలాగే ఆ రౌడీలను గట్టిగా కొట్టి రోహన్ను ఎలాగోలా కాపాడతాడు. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళని పట్టుకుని వెళ్లిపోతారు. రామ్ చరణ్ రోహన్ని తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే మహేష్ భార్య రోహన్ని ఆ పరిస్థితిలో చూసి చాలా కంగారుగా ఇలా అంటుంది. ఓరి దేవుడా, ఏమైంది రోహన్కి?
తెలీదమ్మా. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేసరికి ఎవరో కొంతమంది తనను కొడుతున్నారు. దేవుడి దయ వల్ల నేను సరైన సమయంకి వెళ్ళాను. ఒకడి చేతిలో కత్తి కూడా ఉంది. అంకుల్ గారు, నిజంగా ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. ఆ రౌడీలు నా ఫోన్ ఇంకా వాచ్ని లాక్కోవడానికి ట్రై చేశారు. సరిగ్గా అదే టైంకి మీరు వచ్చి వాళ్ళని కొట్టి కాపాడారు. లేదంటే నా పని అంతే ఈరోజు. నిజానికి అంటారు కదా, ఏది జరిగినా మన మంచికే అవుతుందని. ఈ రోజు రామ్ చరణ్ బయటికి వెళ్ళకపోయి ఉంటే అసలు మాకు తెలిసేదే కాదు రోహన్కి ఏమవుతుందో అని. ఈ రోజు మా రోహన్ ప్రాణాలతో ఉన్నాడంటే అది రామ్ చరణ్ సరైన సమయానికి ఇక్కడ ఉండటం వల్లనే. ఇదంతా విని మహేష్ భార్య చాలా సిగ్గుపడుతుంది. అప్పుడే రామ్ చరణ్తో ఇలా అంటుంది. రామ్ చరణ్ అన్నయ్య, నన్ను క్షమించండి. నిన్న ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పట్నుంచి మీరు ఇక్కడ ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు. కానీ రోహన్ వాళ్ళ నాన్న సరిగ్గా చెప్పారు. మీరు నిజంగా దేవుడిలా వచ్చారు. ఒకవేళ మీరు ఈరోజు ఈ టైంకి బయటికి వెళ్ళకపోయుంటే మా రోహన్కి ఏమయ్యేదో తెలీదు. మీరు మా రోహన్ ప్రాణాలు కాపాడి మాకు పెద్ద సహాయం చేశారు. నన్ను మీరిద్దరూ క్షమించండి. అరే ఏంటమ్మా ఆ మాటలు? ఇదంతా తలరాతంతే. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇలా అంటూ నన్నింకా సిగ్గుపడేలా చేయకండి అన్నయ్య. నేను మిమ్మల్ని కనీసం టిఫిన్ కోసం కూడా అడగలేదు. మీరంతా ఇక్కడే కూర్చోండి, నేను మీకోసం మంచి టిఫిన్ చేసి తీసుకువస్తాను. రామ్ చరణ్, ఈ రోజు నుంచి నేను నీకు రుణపడి ఉంటాను. నీకు ఉద్యోగం కావాలి కదా, ఈ రోజే నేను నీకు ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తాను. అప్పుడు మహేష్ భార్య కిచెన్లోకి వెళ్లి అందరి కోసం మంచి టిఫిన్ను తయారు చేసి తెస్తుంది. ఆ తర్వాత మహేష్ కూడా అతని ఫ్రెండ్స్తో మాట్లాడి రామ్ చరణ్కు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. రోహన్ ఇంకా మున్నా కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. రామ్ చరణ్ అతని కుటుంబంతో కలిసి ఒక అద్దె ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. వెళ్లే ముందు, అన్నయ్య, అప్పుడప్పుడు మీరు మా ఇంటికి వస్తూ ఉండండి, కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా మా ఇంటికి రండమ్మా, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకెంతో సహాయం చేశారు మీరు. మీకు చాలా ధన్యవాదాలు. ఈ విధంగా రెండు కుటుంబాల మధ్యలో మంచి బంధం ఏర్పడుతుంది. అంకిత ఇంకా అనితాల పెళ్లి ఒకటే ఇంటి వారితో చేస్తారు. పెళ్లి సమయంలో వాళ్ల చిన్న తమ్ముడు సుందర్కి 17 ఏళ్లు. అతని పేద అమ్మకి ఎప్పుడైతే మంచి సంబంధం దొరికిందో వాళ్ళిద్దరి అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేసేస్తుంది. తండ్రి మరణం తర్వాత అంకిత ఇంకా అనిత ఒక ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే పని జాయిన్ అవుతారు. అలా వచ్చిన డబ్బుతోనే ఆ ఇల్లు మొత్తం నెలంతా గడిచేది. అందులోనే సుందర్ చదువు ఖర్చు కూడా భాగంగా ఉండేది వాళ్ళిద్దరికీ. అలా పెళ్లికి కొన్ని రోజుల ముందు, చూడు సుందర్, నువ్వు మాకున్న ఏకైక తమ్ముడివి. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలన్నదే మా ఆశ. మాకు తెలుసు నీకు మనసులో ఇప్పుడు నీ చదువు ముందుకు సాగదేమో అని భయం మెదులుతూ ఉందని. కానీ అలా ఏమీ జరగదు తమ్ముడు. నేను నా కాబోయే భర్తతో ఎప్పుడో ఈ విషయం గురించి మాట్లాడి రాజీ కుదుర్చుకున్నాను. కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా నేను పనికి వెళ్ళొచ్చు. అవును సుందర్, మేమిద్దరం ఈ పని విషయంలో వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకున్నాం. అలానే నువ్వు మంచి ప్రయోజకుడివి అయ్యేంత వరకు కూడా మేమిద్దరం నీకు సహాయం చేస్తూనే ఉంటాము. ఆ మాట విన్న సుందర్ ఏడుస్తూ తన ఇద్దరు అక్కలను ప్రేమగా కౌగిలించుకుంటాడు. అక్కలంటే మీలాగే ఉంటారేమో. నేను పూర్తి ధ్యాసతో చదువుకుంటాను. ఒక రోజున చాలా పెద్ద ధనవంతుడిని అవుతాను. అలా కొన్ని రోజులుగా ఇద్దరు అక్కలకు పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు అనుకున్న ప్రకారంగా మళ్లీ ఫ్యాక్టరీకి వెళ్లి ఆ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ పని చేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళకి వచ్చిన జీతంలో ఒక భాగం అత్తింటికి ఇచ్చి మిగిలిన కొంచెం డబ్బు మాత్రం వాళ్ళు దాచుకునేవాళ్లు. వాళ్ళ తమ్ముడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సాయం చేయటానికి ఉంటాయని. అత్తగారింట్లో, ఒక మాట అనిత, ఇప్పుడే తమ్ముడు సుందర్ నుంచి ఫోన్ వచ్చింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిందంట. ఆ దేవుడికి కోటి కోటి ధన్యవాదాలు. ఇప్పుడు మన తమ్ముడు కూడా సంపాదిస్తాడు అనిత. మన సుందర్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. మనం రేపు ఫ్యాక్టరీలో పనవ్వగానే నేరుగా మన ఇంటికి వెళ్దాం. వాడి కోసం ఒక స్వీట్ డబ్బా తీసుకొని మనమిద్దరం రేపే మన ఇంటికి వెళ్దామైతే. అలానే విను, నేను కొంత డబ్బుని దాచాను. వాటితో తమ్ముడికి ఏదైనా షర్ట్ కొందామా? ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలన్నా సరే వాడికి మంచి బట్టలు ఉండాలి కదా. ఏంటి సంగతి? మీ ముద్దుల తమ్ముడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడని విన్నాను. అలా అయితే ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. మొత్తానికి మీ ఇద్దరి బాధ్యత ఇంక పూర్తయినట్టే అనుకుంటా కదా. ఇప్పుడు సుందర్ తన కాళ్ళ మీద తను నించుంటాడు. అలా మరుసటి రోజు ఉదయం వాళ్ళంతా కలిసి సుందర్కి శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్తారు. సుందర్ కూడా వాళ్ళకి చాలా మర్యాదగా స్వాగతం చెప్పి వాళ్ళకి ఒక శుభవార్త చెప్తాడు. అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, 1 నెల తర్వాత అతను ఉద్యోగంలో జాయిన్ అవుతాడని. అరే వా తమ్ముడు, ఎంత మంచి మాట చెప్పావు. ఎంత జీతం ఇస్తారు ఈ ఉద్యోగంలో?
నెలకు 45,000 అక్క. ఆ మాట విని తన ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు. అలా ఒక నెల తర్వాత సుందర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అలానే ఇద్దరక్కలు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా ఒక రోజున వాళ్ళకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తను చెప్తుంది సుందర్కి ఒక మంచి సంబంధం ఫిక్స్ అయిందని. రేపు అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. మీరు రేపు ఉదయాన్నే త్వరగా వచ్చేయండి. మీరిద్దరూ లేకుండా సుందర్ పెళ్లి అసలు ఎలా జరుగుతుంది? సరే అమ్మా, మేమిద్దరం రేపు ఉదయాన్నే వచ్చేస్తాం, నువ్వేం దిగులు పడకు. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో చూడు. అప్పుడే మన సుందర్కి పెళ్లి సంబంధం వచ్చింది. ఇంకా దేవుడి దయ వల్ల మనకి వచ్చే ఆడపడుచు మంచిదవ్వాలి. అలా మన బంధం ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి. మరుసటి రోజున ఇద్దరక్కలు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. సుందర్ అత్తింటి వాళ్ళు చాలా చాలా ధనవంతులు. అందుకే వాళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. అలా ఆ ఇద్దరక్కలు చూస్తారు పెళ్లి కూతురు కూడా వాళ్లతో వచ్చింది అని. ఏ కంపెనీలో అయితే మన సుందర్ పనిచేస్తున్నాడో ఆ కంపెనీ ఓనరే అతను. అలానే అతని కూతురే ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మాయికి మన సుందర్ బాగా నచ్చాడంట. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుందమ్మా. అలా ఆ రోజు సుందర్ ఇంకా దామినికి ఎంగేజ్మెంట్ అవుతుంది. దామిని చాలా అందమైన అమ్మాయి, కానీ పొగరు కూడా అలానే ఉంటుంది తనకి. అనిత ఇంకా అంకిత కలిసి తనతో కొంచెం మాట్లాడతారు. అలా వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయిన తరువాత, అమ్మా ఇలా విను, నీకింకొక శుభవార్త కూడా. నేను అమ్మని కాబోతున్నాను. దేవుడికి చాలా ధన్యవాదాలు. నేను ఈ రోజు కోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో. ఇంట్లో పండుగలన్నీ ఒకే రోజు అవుతున్నాయి. ఇది చాలా మంచి శుభవార్త నాకు. చూడు తల్లి, ఇంకా పనికి వెళ్ళడం మానేసి జాగ్రత్తగా ఉండు. ఎలానో ఇప్పుడు సుందరు చక్కగా సంపాదిస్తున్నాడు. అలానే నేను విన్నాను వాడి అత్తగారు వాళ్ళు వాడికి ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కూడా ఇస్తున్నారని. అందుకే ఈ గోలంతా వదిలేసి మీ జీవితాల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. అది విని ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు. చూస్తుండగానే సుందర్కి పెళ్లి కూడా అయిపోతుంది. ఇద్దరక్కలు కూడా ఇప్పుడు వాళ్ళ పూర్తి ధ్యాస వాళ్ళ కుటుంబం మీద పెడతారు. కొన్ని రోజుల తరువాత అంకిత ఒక అందమైన బిడ్డకి జన్మనిస్తుంది. కొద్ది రోజుల తరువాతే అనిత కూడా ఒక అందమైన పాపకి తల్లవుతుంది. అలా ఆ పిల్లలు పెరిగి కొంచెం పెద్దవాళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా వాళ్ళ తమ్ముడు ఉంటున్న పెద్ద ఇంటికి వెళ్తారు. నా మేనకోడలు ఇంకా నా మేనల్లుడు ఎంత అందంగా ఉన్నారు. ఈ రోజే వెళ్ళి వీళ్ళిద్దరి కోసం మంచి మంచి బహుమతులు తీసుకొని వస్తాను. అలా ఆ ఇద్దరక్కలు వాళ్ళ పిల్లల్ని ఒక సోఫాలో పడుకోబెడతారు. అది చూసిన దామినికి చాలా కోపం వస్తుంది. అంతటితో వాళ్ళిద్దరితో ఇలా అంటుంది. అరే వదినా, మీరిద్దరూ సుందర్ కంటే పెద్దవారు. నేను ఇప్పుడు మీకు ఈ విషయం చెప్తే మీకు నచ్చదనుకుంటా. కానీ పిల్లల్ని కొంచెం ఆ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. సోఫా పాడైపోతుంది కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దామిని? ఆ పిల్లలు చూడు, వాళ్ళు వచ్చాక ఇంటికి ఎంత వెలుగొచ్చిందో. వెలుగా? నీకు వీళ్ళొచ్చాక వెలుగు కనిపిస్తుందా? వచ్చినప్పటి నుంచి ఇద్దరు అలా ఏడుస్తూనే ఉన్నారు. మరేం పర్వాలేదు సుందర్, తను చెప్పేది కూడా నిజమే. చూడు పిల్లలు ఎంతలా ఏడుస్తున్నారో. అందుకే నేను వాళ్ళని గదిలోకి తీసుకుని వెళ్తానులే. కాసేపు అమ్మ దగ్గర కూర్చుంటాము. అలా చెప్పి ఇద్దరక్కలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళ అమ్మున్న పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, ఏంటి నీ ఆరోగ్యం ఇంతలా పాడైపోయింది? అంతా బాగానే ఉంది తల్లి. నా పిల్లలు ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దీనికంటే పెద్ద ఆనందం ఏముంటుంది నాకు. అలా మధ్యాహ్నం భోజనం సమయానికి నౌకర్లు భోజనమంతా వాళ్ళ అమ్మ గదిలోకి తీసుకుని వచ్చి పెట్టి వెళ్ళిపోతారు. అది చూసి ఆ ఇద్దరక్కలు చాలా బాధపడతారు. వాళ్ళ మరదలు వాళ్ళ అమ్మతో కనీసం మాట్లాడటం కూడా లేదు. అలానే కలిసి భోజనం అయితే చేయటం లేదు. చూస్తే సుందర్ తన భార్యతో కలిసి బయట హ్యాపీగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఇద్దరక్కలు వెళ్ళిపోతుండగా, ఎలా అనిపించింది అక్క ఇక్కడికి రావడం? చూడు ఎంత పెద్ద ఇల్లు, అలానే ఎంతమంది నౌకర్లు ఉన్నారో ఇక్కడ. ఆ ఇద్దరక్కలు ఇది విని ఏదో చెప్తుండగా ఇంతలో దామిని మాట్లాడుతుంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి సుందర్? అసలు మీ ఇద్దరు అక్కలు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువులు చూసి ఉండరు. భోజనం అది అంత రుచిగా ఉంది కదా వదినా. ఇదిగోండి, సుందర్ మీకోసం కొన్ని గిఫ్ట్లు సిద్ధం చేయించాడు. హా అక్కలు, మీ ఇద్దరూ నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఇందులో కొంత డబ్బు ఉంది. మీకు పనికొస్తుంది దేనికైనా. వాళ్ళిద్దరికీ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు చాలా పెద్దవాడైపోయాడని, అలానే చాలా ధనవంతుడైపోయాడని. వాళ్ళిద్దరూ ఆ డబ్బుని తీసుకోవటానికి అస్సలు ఒప్పుకోరు. కానీ సుందర్ బలవంతంగా వాళ్ళకిస్తాడు. అలా ఆ ఇద్దరక్కలు తిరిగి వాళ్ళింటికి వస్తారు. కానీ ఆ రోజంతా వాళ్ళిద్దరిలో ఒకరు కూడా సంతోషంగా ఉండరు. అలానే ఒకరిని ఒకరు చూసుకోవటం కూడా ఇబ్బందిగా అనుకుంటారిద్దరూ. నీకు ఈ విషయం తెలుసా? మీ తమ్ముడు ఒక ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు. మీ తమ్ముడు చాలా ధనవంతుడైపోయాడు. ఇప్పుడు సుందర్ వాడు చాలా పెద్ద ధనవంతుడైపోయాడు. అంకిత అన్న ఈ మాటల్లోని పరమార్థాన్ని అంకితా భర్త అర్థం చేసుకోలేకపోతాడు. కాని అనిత వచ్చి అంకితాని గట్టిగా కౌగిలించుకుంటుంది.
అలా కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అంతటితో ఆ ఇద్దరక్కలు వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళటం పూర్తిగా మానేస్తారు. అలా అక్కడ ఒక రోజున అంకిత భర్తకి హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోతాడు. అందుకనే తన కొడుకు చదువు ముందుకు సాగటానికని అంకిత మళ్ళీ ఒక ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అవుతుంది. మరోపక్క అనిత తన బిడ్డతో పాటు అంకిత బిడ్డని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అంకిత, మనం సుందర్ని సాయం అడిగితే ఎలా ఉంటుంది? ఎంత కాదన్నా వాడు మన సొంత తమ్ముడు కదా, ఇంత దీనస్థితిలో ఉన్నా వాడు మనకి సాయం చేయడంటావా? సుందర్ని సాయం అడిగి ఏ లాభం లేదు. నీకు తెలుసు కదా, ఆయన పోయిన రోజు కూడా వాడు చుట్టం చూపున వచ్చి ఎలా వెళ్ళిపోయాడో. అప్పుడే నా బాధని అర్థం చేసుకొని వాడు ఇప్పుడేం చేసుకుంటాడు చెప్పు? ఒకరోజు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యజమాని భార్య పుట్టినరోజు అని అందరికీ ఇంట్లో తిండి సరుకులన్నీ పంచుతూ ఉంటారు. అందుకనే ఆ లైన్లో అంకిత కూడా నుంచుంటుంది. అలా ఎప్పుడైతే అంకిత వంతు వస్తుందో తను తన 2 చేతుల్ని చాపుతుంది. అలా చాలాసేపు అయినప్పటికీ కూడా తన చేతుల్లో ఏ సరుకులు పెట్టరు. అందుకనే తను వెంటనే తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా సుందర్ కనిపిస్తాడు. అంకితాకి తెలియదు తను ఇప్పటి వరకు తన తమ్ముడి ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వచ్చిందని. అది చూసి వెంటనే అంకిత తన చేతులు 2 దించేస్తుంది. అలానే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సుందర్ ఆ పనిని ఒక పనివాడికి అప్పజెప్పి తన అక్క వెనుకనే వెళ్తాడు. అంకిత అక్క, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు. నాకనిపిస్తుంది నా చిన్న తమ్ముడు ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయిపోయాడని. అందుకే కదా ఈ పేద అక్కలు నీకసలు కనిపించటం కూడా లేదు. వెళ్ళు సుందర్, వెళ్ళు. మీ డబ్బున్న అత్తగారింట్లో వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. నీ పేద అక్కలు ఎలా పోతే నీకెందుకు చెప్పు? అలా చెప్పి అంకిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ సుందర్ కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోకుండా ఉంటుంది. వాళ్ళ అక్క తన ముందు చేతులు చాపి నుంచుందని. అందుకనే వెంటనే అతను చెక్ బుక్ ని బయటికి తీస్తాడు. ఇంతలో దామిని అక్కడికి వస్తుంది. ఏంటి సుందర్, ఏదో పేమెంట్ చేస్తున్నావు? లేదు, నా ఇద్దరు అక్కలకు నేను ఏదైనా సహాయం చేద్దామా అని. అంటే నాకు తెలియకుండా వెనక నుండి ఈ పనులు కూడా చేస్తున్నావా? నీ ఇద్దరు అక్కలకి డబ్బులు ఇస్తున్నావన్నమాట. నువ్వు ఇలా చేస్తావని అస్సలు నేను అనుకోలేదు. నువ్వు అనుకుంటున్నట్టు అస్సలు ఏం జరగలేదు. నా ఇద్దరు అక్కలు ఆత్మాభిమానంతో ఉన్నవాళ్ళు. ఇంత పేదరికంలో కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడూ నన్ను సహాయం అడిగిందే లేదు. నేనే మంచి తమ్ముడిని అనిపించుకోలేదు. నా ఇద్దరు అక్కలు వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత కూడా నా చదువు కోసం పని చేస్తూ ఉండేవాళ్ళు. నన్ను ఇంతటి వాడిని చేశారు. నా ఇద్దరు అక్కల్ని ఎలా మర్చిపోయాను? చూడు సుందర్, ఒకవేళ నువ్వు మీ ఇద్దరు అక్కలకి సహాయం చేసినా లేక వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా సరే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అర్థమైందా? నిజంగా నువ్వు ఇదే చేయాలనుకున్నట్టయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎలానో నేను నా అక్కలు నా కోసం చేసిన దాంట్లో కొంతైనా వాళ్ళ కోసం చేసింది లేదు. నువ్వు నా కోసం ఈ విషయంలో కొంచెమైనా ఆలోచించింది కూడా లేదు. హలో, ఈ ఇల్లు మా డాడీది. మరేం పర్లేదు. చూసావా, క్షణాల్లో నువ్వు నన్ను ఎలా తీసి పడేశావో. కానీ నా అక్కలిద్దరూ ఈ రోజు వరకు చదువుల్లో నా జీవితంలో ఇలా వదిలేసిందే లేదు. నీకు నీ ఇంటికో దండం. నేను నా అక్కలు నా దగ్గరే ఉంచుకుంటాను. అలా చెప్పి సుందర్ తన ఇద్దరు అక్కల దగ్గరికి వెళ్తాడు. అలానే వెళ్ళి వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండి అక్క. డబ్బులున్నాయనే పొగరు నా కళ్ళుని కప్పేశా ఇప్పటి వరకు. చూడు సుందర్, మా కోసం ఆలోచించి నువ్వు నీ ఇంటిని పాడు చేసుకోకు. వెళ్ళు. వెళ్ళి నీ భార్యని ఓదార్చు. నీకు నీ తప్పు తెలిసి వచ్చింది. అది చాలు, మాకు ఇంకేం వద్దు. సుందర్ వెనకనే దామిని కూడా అక్కడికి వస్తుంది. అలానే ఆ ఇద్దరు అక్కల మాటలు విన్న తర్వాత తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. నన్ను క్షమించండి. మీ ఇద్దరు అక్కలు కూడా చాలా చాలా మంచివాళ్ళని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పుడు మన ఇద్దరం కూడా వీళ్ళతో కలిసి ఉందాం. ఈ విధంగా మరొకసారి వాళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు.